కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పటం లేదు. యూరియా కోసం అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. రైతు సేవా కేంద్రం వద్దకు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చారు. రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ రోజు యూరియా విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో కట్టలేదనేసి తెలిపారు. అందరూ పొద్దున 6 గంటలకే లేచి పాసు పుస్తకాలు పట్టుకొని భార్య, భర్త, బిడ్డ, కొడుకు నలుగురు వచ్చి లైన్లో నిలబడితే 4 సంచులు వస్తున్నాయి. రైతులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపుగా 70 లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియా సంచుల కోసం రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక యూరియా సంచి కొనాలంటే ఒక డిఏపి లిక్విడ్ బాటిల్ కొనాలి. దాని ఖరీదు 250, యూరియా ఖరీదు 250. దాదాపుగా 500 రూపాయలు పెడితే కానీ లైన్లో నిలబడితే కానీ యూరియా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేసుకున్నాం సార్, అది ఏ మూలగా వేయలేము కదా. ఎకరాకు 2 సంవత్సరాలు ఇచ్చినా కానీ ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు రావాలి. 4 ఎకరాలు ఉంది నాకు, నేను ఒక్కళ్ళు వచ్చిన 2 సంవత్సరాలు ఇస్తాను. ఏం చేసుకోవాలి అది కొంచెం పోయి. ఇప్పుడు మా భార్య రావాలి, మా బిడ్డ రావాలి, నేను రావాలి. 3 వస్తే 6 సంవత్సరాలు వచ్చేది గ్యారంటీ లేదు. మసాలా ఇది మా పరిస్థితి. రైతులకు నలగబడ్డ పరిస్థితి ఏంటంటే ఇది దరిద్రం. డబ్బులు ఇయ్యక కాదు, మేము రాక కాదు, కానీ ఇక్కడ మాకు మసాలా ఎరువులు అందడం లేదు. గ్రామ పంచాయతీలు అంటవా చెత్త ట్రాక్టర్లు లేదు, మోరీలు సాపు లేవు, ఎక్కడ గడ్డలు అక్కడ, ఎక్కడి కొప్పటి పంటలు అక్కడనే ముసుకుపోయి ఉన్నాయి. దోమలు ప్రస్తుతం మనం తెలంగాణలో మన కేసీఆర్ వచ్చినప్పుడు మంచి పనులు పెట్టిండు. అవి ఇప్పుడు ఒక్క పనులు కూడా సాలు లేవు. ఎందుకు లేవు అంటే పట్టించుకున్న నాయకుడు లేడు.